ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. జావా స్క్రిప్ట్ ఇంజిన్ మీకు ముందు చాప్టర్లోనే చెప్పాను కదా. ఏదైనా ఒక డివైస్లో జావా స్క్రిప్ట్ రన్ అవుతుంది అంటే తప్పకుండా అందులో మనకి జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ని ఎవరు కనిపెట్టారు, అలానే ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏమి చేస్తుంది అనేది తెలుసుకునే ముందు ఇది ఒకసారి చూడండి. దీని గురించి మీకు ఏమైనా తెలుసా? తెలియదా? సరే, గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు ఇది చూడండి. ఇంతకు ముందు చాప్టర్లో మనం ఈ యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ని రాసాం. ఈ విధంగా రాసినటువంటి కోడ్ని మన యొక్క బ్రౌజర్లో రన్ చేసాం, అంతే కదా. ఇక్కడ మీరు చూసుకుంటే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసినప్పుడు థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అని వస్తుంది అనమాట. ఎందుకోసం వస్తుంది అనుకోండి, ఇక్కడ మనం ఆ కోడ్ని రాసామన్నమాట, అంతే కదా. అంటే ఇక్కడ రాసినటువంటి మన యొక్క కోడ్ అనేది మన యొక్క బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మన యొక్క మెషిన్ దాన్ని రన్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఇంతకు ముందు మనం చేసినటువంటి అన్ని కోర్సెస్లో కూడా ఇది మీకు చెప్పాను. సిలో కానీ, పైథాన్లో కానీ, జావాలో కానీ మీరు ఎందులో చూసుకున్నా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూసుకున్నా సరే, కంప్యూటర్కి అర్థమయ్యేవి మాత్రం కేవలం 0 మరియు 1 మాత్రమే. దీనినే మనం ఏమంటాము అనుకోనంటే లో లెవెల్ కోడ్ అంటాం అనమాట. ఓకే, కంప్యూటర్కి ఎప్పుడు కూడా అర్థమయ్యేది లో లెవెల్ కోడ్, లేదా దీనినే మనం మెషిన్ కోడ్ అని కూడా అంటాం అనమాట. అలానే మనం రాసినటువంటి కోడ్ని ఏమంటాం అనుకోనంటే హై లెవెల్ కోడ్ అంటాం అనమాట. ఇది లో లెవెల్ అయినప్పుడు మనం రాసింది హై లెవెల్ అవుతుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇప్పుడు మనం రాసినటువంటి కోడ్ అనేది ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఈజీగా చదవగలరు. అంతే ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్ బటన్ వాళ్ళు చదవగలరు అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఇది ఇంగ్లీష్లో ఉందన్నమాట. ఓకే, ఇది మనకి అర్థమవుతుంది, అందుకోసమే దీన్ని మనం హై లెవెల్ కోడ్ అంటున్నాం అనమాట. అలానే మన యొక్క సాఫ్ట్వేర్ ప్రపంచంలో దీన్ని మనం సోర్స్ కోడ్ అంటాం అనమాట. ఎక్కువగా మనం ఉపయోగించేది సోర్స్ కోడ్ అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఈ విధంగా రాసినటువంటి మన యొక్క హై లెవెల్ కోడ్ని ఈ విధంగా 0 మరియు 1 కింద ఏ విధంగా మారుతుంది అని మీకు డౌట్ రావాలన్నమాట. అందుకోసం ఇక్కడ మనకి రెండు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి కంపైలర్ అండ్ అలానే ఇంటర్ప్రెటర్ అనమాట. మరి రెండు ఎందుకు ఉన్నాయి అనుకోనంటే, కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కేవలం కంపైలర్ని వాడతాయి, అలాగే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కేవలం ఇంటర్ప్రెటర్ని వాడతాయి అనమాట. అలానే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట, అవి కంపైలర్ని అలానే ఇంటర్ప్రెటర్ని రెండింటిని కలిపి వాడతాయి అనమాట. సరేనా? సరే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే, ఈ కంపైలర్ అయినా ఇంటర్ప్రెటర్ అయినా ఇవి చేసేటువంటి పని ఏంటి అనుకోనంటే, మనం ఇచ్చినటువంటి సోర్స్ కోడ్ని మెషిన్ కోడ్ కింద మారుస్తాయి అనమాట. కాకపోతే ఆ మార్చే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది ఇక్కడ నేను రాశాను అనమాట. ఈ యొక్క కంపైలర్, ఇంటర్ప్రెటర్ మనం రాసినటువంటి కోడ్ని మెషిన్ కోడ్ కింద ట్రాన్స్లేట్ చేస్తాయి. అవి చేసేటువంటి పద్ధతులు వేరనమాట. మరి ఆ పద్ధతులు ఏంటి, కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం రాసినటువంటి ఆ జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైతే ఉందో, ఈ యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ని ఫస్ట్ మనం కంపైలర్కి ఇద్దాం. సో కంపైలర్ ఏం చేస్తుంది అనేది చెక్ చేద్దాం, ఆ తర్వాత ఇంటర్ప్రెటర్కి ఇద్దాం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ని మీరు కంపైలర్కి ఇచ్చారనుకోండి, అది ఫస్ట్ ఏం చేస్తుంది అనుకోనంటే, మన యొక్క ఎంటైర్ సోర్స్ కోడ్ ఏదైతే ఉందో మొత్తం మనం ఎంతైతే రాసామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 లైన్లు రాశారనుకోండి, ఇది మొత్తం చెక్ చేస్తుంది అనమాట. మొత్తం చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అనుకోనంటే మనకి మెషిన్ కోడ్ని ఇస్తుంది అనమాట. ఎప్పుడు మొత్తం కరెక్ట్గా ఉంటే. సో ఆ విధంగా వచ్చినటువంటి మెషిన్ కోడ్ని మన యొక్క CPU అనమాట ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు జరిగింది, మనం రాసినటువంటి కోడ్ అంతా కూడా కరెక్ట్గా ఉంది, ఎటువంటి తప్పులు లేనప్పుడే. ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇదిగోరా ఇక్కడ తప్పు ఉంది అని చెప్పేసి మనకి ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఒక 100 లైన్లు రాశారనుకోండి, ఒక 5 లైన్ల దగ్గర తప్పులు ఉన్నాయి అనుకోండి, అంటే ఒక 5 తప్పులు ఉన్నాయి అనుకోండి 100 లైన్లో, అప్పుడు మీకు ఆ యొక్క 5 తప్పుల్ని కూడా చూపిస్తుంది. బాగా గుర్తుంచుకోండి, ఆ యొక్క 5 తప్పుల్ని కూడా చూపిస్తుంది అనమాట కంపైలర్లో. సో తర్వాత మీరు ఏం చేయాలనుకోనంటే, సరే ఈ తప్పులు కదా, ఈ తప్పులన్నింటినీ మీరు సాల్వ్ చేస్తారనమాట. ఓకే, సాల్వ్ చేసిన తర్వాత ఇదిగో నేను తప్పుల్ని సాల్వ్ చేశాను, ఇంకొకసారి కంపైల్ చెయ్యు అని మళ్ళీ ఇస్తారనమాట. అప్పుడు అది మళ్ళీ చెక్ చేస్తుంది, ఓకే ఎర్రర్స్ ఏమి లేవు అన్నప్పుడు అది ఏం చేస్తుంది అనుకోనంటే మళ్ళీ మనకి మెషిన్ కోడ్ని ఇస్తుంది అనమాట. సో ఆ విధంగా వచ్చినటువంటి మెషిన్ కోడ్ని CPU అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, కంపైలింగ్ అనేది ఏం జరుగుతుంది అనుకుంటే టోటల్ సోర్స్ కోడ్ మొత్తాన్ని చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసి మనకి మెషిన్ కోడ్ని ఇస్తుంది, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకే కదా, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే, ఒక్కసారి కనుక కోడ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోతే ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట. ఎందుకోసం అనుకుంటే అందులో ఎర్రర్స్ ఏమీ లేవు, కంపైల్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ యొక్క స్పీడ్ గురించి మీకు పెద్దగా తెలియాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు మన యొక్క ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది అన్నది చూద్దాం అనమాట. సరేనా? సో ఇంటర్ప్రెటర్కి మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారనుకోండి, అప్పుడు అదేం చేస్తుంది అనుకోనంటే మన యొక్క ఎంటైర్ సోర్స్ కోడ్ని ఒకేసారి మిషన్ కోడ్ కింద మార్చదనమాట. అది ఏం చేస్తుంది అనుకోనంటే
లైన్ బై లైన్ లేదా మనం స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ అని చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? కొన్నిసార్లు ఏం జరుగుతుంది అనుకోనంటే 3-4 లైన్‌లో ఒకే స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. సరే ఈ యొక్క స్టేట్మెంట్ గురించి మీరు పెద్దగా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత నేను డీటెయిల్‌గా చెప్తాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ మన యొక్క ఇంటర్‌ప్రిటర్ అనేది చెక్ చేస్తుందన్నమాట. ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గరికొస్తుంది. అది కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేస్తుందన్నమాట. కరెక్ట్‌గా ఉందనుకోండి, అక్కడే దాన్ని మెషిన్ కోడ్ కింద మార్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇంటర్‌ప్రిటర్ అనేది ఏం చేస్తుంది అనుకోనంటే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ లేదా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుందన్నమాట. ఫస్ట్ ఒక లైన్‌కొస్తుంది, మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది, వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. అంతా ఒకేసారి అయిపోతుందన్నమాట. ఇక్కడ కంపైలర్ లాగా ఒక ఎగ్జిక్యూటబుల్ కోడ్, ఒక మెషిన్ కోడ్ మనకి రాదనమాట. సరేనా? ఇక్కడ అంతా కూడా స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ అలానే జరిగిపోతుంటుందన్నమాట. అయితే ఇక్కడ ప్రతి స్టేట్మెంట్‌ని చెక్ చేస్తూ ఆ స్టేట్మెంట్‌లో ఏ ఎర్రర్స్ లేవు అనుకుంటే దాన్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఆ విధంగా వచ్చినటువంటి మెషిన్ కోడ్‌ని వెంటనే ఎగ్జిక్యూషన్ చేసేస్తుందన్నమాట. ఒకవేళ ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్‌లో ఎర్రర్ ఉంది అని అనుకుంటే, ఇదిగో ఈ స్టేట్మెంట్‌లో ఎర్రర్ ఉంది. సో ఇది నువ్వు సాల్వ్ చేసిన తర్వాత స్టేట్మెంట్‌కి నేను వెళ్తాను అని చెప్తుందన్నమాట. ఓకేనా? సో ఏ స్టేట్మెంట్‌లో అయితే ఎర్రర్ ఉంటుందో అక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేసి మిగతా స్టేట్మెంట్స్‌ని అది ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఐదో లైన్‌లో మీకు ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, ఫస్ట్ 4 లైన్‌లు ఎగ్జిక్యూట్ చేసేస్తది. ఐదో లైన్‌ని ఎగ్జిక్యూట్ చెయ్యదు. ఇదిగో ఇక్కడ ఎర్రర్ ఉంది, నువ్వు చెక్ చెయ్యు అంటుందన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్స్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. నువ్వు ఫస్ట్ ఐదో లైన్‌లో ఉన్నటువంటి ఎర్రర్‌ని సాల్వ్ చెయ్యు, ఆ తర్వాత నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తానులే అని చెప్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ ఎర్రర్‌ని మీరు సాల్వ్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. ఆ విధంగా అది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే కంపైలర్‌తో పోల్చుకుంటే ఇంటర్‌ప్రిటర్ అనేది కొంచెం స్లోగా ఉంటుందన్నమాట. ఎందుకోసం అనుకోనంటే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? అయితే ఇప్పుడు అసలైన క్వెషన్. మన యొక్క జావా స్క్రిప్ట్ అనేది కంపైలర్‌ని యూజ్ చేస్తుందా లేదా ఇంటర్‌ప్రిటర్‌ని యూజ్ చేస్తుందా? అంటే మన యొక్క జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్‌ప్రిటర్‌ని యూజ్ చేస్తుందన్నమాట. అంటే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనం రాసినటువంటి కోడ్‌ని టాప్ నుండి ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. ఫస్ట్ లైన్ నుండి ఎగ్జిక్యూట్ చేసి ప్రతి స్టేట్మెంట్‌ని వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. సో జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సరేనా? సరే, ఇప్పుడు ఇది నేను చెప్పాను, మరి ప్రూవ్ చేయాలి కదా! సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాంటే జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్ అని మనం ప్రూవ్ చేద్దామన్నమాట. సో ప్రూవ్ చేయాలి అంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకున్నా కూడా ఫస్ట్ మనం రాసేటువంటి ప్రోగ్రామింగ్ ఏంటి? హెల్లో వరల్డ్. అంతే కదా! ప్రతి ఒక్కరు అలాగే రాస్తారనమాట. సరే, ఇప్పుడు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో హెల్లో వరల్డ్ ఏ విధంగా రాస్తారు అనేది చూద్దామన్నమాట. ఇప్పుడు చూడండి, సి ప్రోగ్రామింగ్‌లో మనం ప్రింట్ ఆఫ్ హెల్లో వరల్డ్ అని రాస్తాం. అవునా? అలానే జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాస్తాం. అలానే పైథాన్‌లో జస్ట్ ప్రింట్ అని రాస్తాం అనమాట. సరే, ఇప్పుడు మన యొక్క జావా స్క్రిప్ట్‌లో హెల్లో వరల్డ్‌ని ఏ విధంగా ప్రింట్ చేయగలం అనేది చూద్దాం. సో జావా స్క్రిప్ట్‌లో ఏం చేస్తాం అనుకునంటే మనం console.log అని పెట్టేసి మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే మనం చూపించాలనుకుంటున్నామో యూజర్‌కి అది ఇందులో పెడతామన్నమాట. మరి ఇక్కడ వీటిని డబుల్ కొటేషన్‌లో ఎందుకు పెట్టాము, ఇక్కడ లాగ్ అని ఎందుకు రాసాము, ఇక్కడ డాట్ ఎందుకు పెట్టాము, కన్సోల్ ఎందుకు పెట్టాము, ఇవన్నీ కూడా డీటెయిల్డ్‌గా నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే మీరు జస్ట్ గుర్తుంచుకోండి, జావా స్క్రిప్ట్‌లో ఏదైనా మనం అవుట్‌పుట్ చూపించాలి అనుకుంటే console.log అని రాస్తామన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ చేసి మన యొక్క జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్‌ప్రిటెడ్ లాంగ్వేజ్ అని మీకు ప్రూవ్ చేస్తానన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఇది చూడండి, నేనేం చేశాను అనుకోనంటే ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ తీసుకున్నాను అనమాట. సింపుల్, ఇందులో ఏమీ లేదు. ఒక బాడీ ఉంది, హెడ్ ఉందనమాట. హెడ్‌లో జస్ట్ మన యొక్క ప్రోగ్రామ్ నేమ్, మన యొక్క అప్లికేషన్ నేమ్ ఇంటర్‌ప్రిటర్ అని ఇచ్చాననమాట. ఓకే, దీని గురించి మీకు పెద్దగా వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అనుకోనంటే నేను script.js అని చెప్పేసి ఒక ఫైల్‌ని అయితే క్రియేట్ చేశాననమాట. ఇందులో ఏ కోడ్ ఇంకా రాయలేదు. ఓకే, ఆ తర్వాత ఏం చేశాను అనుకోనంటే ఈ యొక్క script.js ఫైల్ ఏదైతే ఉందో దానిని మన యొక్క HTMLలో ఇంక్లూడ్ చేశాననమాట. ఓకే, ఇంతకుముందు చాప్టర్‌లో కూడా మీకు చెప్పాను కదా, అలానే ఇక్కడ నీకు పెట్టాననమాట. ఓకేనా? అయితే తర్వాత చాప్టర్స్‌లో వీటన్నిటి గురించి నేను డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాను. కంగారు పడకండి. ఇప్పుడు మీరు జస్ట్ చూడండి. ఓకే, మరొక 2 చాప్టర్ల వరకు మీ పని జస్ట్ చూడడమే. ఓకే, జస్ట్ ఓపిక పట్టుకొని చూడండి. 2 చాప్టర్లు అయిపోయిన తర్వాత నేనే మీకు కోడింగ్ చేయమని చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే జస్ట్ వినండి. సరేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే మన యొక్క script.js ఫైల్ ఏదైతే ఉందో ఇందులో నేను ఒక కోడ్ రాస్తాననమాట. ఏ కోడ్ రాస్తాను? మన యొక్క హెల్లో వరల్డ్‌ని ఏ విధంగా ప్రింట్ చేస్తున్నామో console.log అని పెట్టేసి ఇందులో మనం డబుల్ కొటేషన్స్‌లో హెల్లో వరల్డ్ అని రాస్తున్నాం. అంతే కదా! హెల్లో వరల్డ్ అని రాశాననమాట. సింపుల్. ఓకే, సేవ్ చేసాను. ఇక్కడ నేను సెమీకోలన్ పెట్టలేదు. ఓకే, ఎందుకు పెట్టలేదని మీకు తర్వాత చెప్తాను. పెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకుంటే మన యొక్క అప్లికేషనే రన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది ఎలా రన్ చేయాలో కూడా మీకు తర్వాత చెప్తాను. డోంట్ వరీ. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను అనమాట. సరే, ఇప్పుడు మన యొక్క కోడ్ అనేది ఇక్కడ రన్ అయ్యింది. అయితే మీకు ఒక డౌట్ రావాలి, అదేంటిది ఇక్కడ ఏటి కనిపించట్లేదు, ఇక్కడ మనం హెల్లో వరల్డ్ అని రాసాం కదా అని మీరు అనుకోవచ్చు అనమాట.
ఓకే, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు రాసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది మన యొక్క బ్రౌజర్లో రన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రన్ అవుతుంది. ఓకేనా? అయితే మన యొక్క HTMLలో మనం ఏదైతే రాసామో అది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, అలానే ఎప్పుడైతే మన యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ రన్ అవుతుందో మనం యాడ్ చేసినటువంటి ఈ యొక్క స్క్రిప్ట్ ఫైల్లో ఉన్నటువంటి కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. కానీ అది మనకి ఎక్కడ కనిపించదు. అది మనకి ఎక్కడ కనిపిస్తుంది అనుకోనంటే డెవలపర్ టూల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో వాటి గురించి మళ్ళీ నేను డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనుకోనంటే ఇక్కడ ఇలా రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ ఉంటుందన్నమాట. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. మీరు జస్ట్ వినండి. ఓకే, ఏం రాయకండి, జస్ట్ వినండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎలిమెంట్స్లో ఉన్నాను కదా, ఇప్పుడు మనం కన్సోల్లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ మీరు చూడండి, మనం రాసినటువంటి హెల్లో వరల్డ్ వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నిజానికి ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకోనంటే మన యొక్క HTML ఫైల్లో మన యొక్క స్క్రిప్ట్ని పెట్టామన్నమాట. సో ఆటోమేటిక్ ఎప్పుడైతే మన యొక్క అప్లికేషన్ ఇక్కడ రన్ చేస్తున్నామో ఈ యొక్క స్క్రిప్ట్లో ఉన్నటువంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి హెల్లో వరల్డ్ ఉంది. ఇప్పుడు అది కాకుండా మీకు ఇంకేదైనా కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ టెక్స్ అని రాశాను అనుకోండి. ఓకేనా? సురేష్ టెక్స్ అని రాశానా, సేవ్ చేశాను అనమాట. ఇది ఓకే, ఇవన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. సేవ్ చేశాను చూడండి, నాకు వెంటనే ఇక్కడ నాకు సురేష్ టెక్స్ అనేది వచ్చింది అనమాట. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఇది కాదు. మీకు ఏం చెప్పాను, జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పాను, అంతే కదా. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఏం జరుగుతుంది, స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే తరువాత లైన్లో ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను నా యొక్క అవుట్పుట్ చూసాను అనుకోండి, చూసారా, దాని కింద 1 అని వచ్చింది. ఇది కూడా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇంటర్ప్రిటర్ అనేది స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది, సురేష్ టెక్స్ ప్రింట్ చేసింది. సెకండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసింది, 1 ప్రింట్ చేసింది. ఇప్పుడు దాని కింద నాకు ఇంకేదైనా కావాలనుకోండి, ఇలా రాస్తాను, అంతే కదా, 2 అని రాస్తాను, అంతే కదా, 2 అని రాస్తాను. ఇప్పుడు చూడండి 2 వచ్చింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే ఒక తమాషా జరుగుతుంది. అదేంటి అనుకోనంటే మీకు ఏమని చెప్పాను, ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే అక్కడ మీకు ఎర్రర్ అని చెప్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే ఇక్కడ కన్సోల్ బదులు నేనేం చేస్తాను అనుకోనంటే ఇలా బై మిస్టేక్ ఇలా తప్పు రాస్తాను అనమాట నేను. ఓకేనా? ఏమని రాస్తాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ 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 అని రాశాను అనమాట. ఓకే, నిజానికి ఇక్కడ కన్సోల్ స్పెల్లింగ్ ఏంటి, CONSOLE కదా. ఇక్కడ నేను ఈ మిస్ చేశాను, బై మిస్టేక్ అలా చేస్తాను అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ ఈ స్టేట్మెంట్కి వచ్చినప్పటికీ దానికి ఒక ఎర్రర్ కనిపిస్తుంది. దీన్ని మనం సింటెక్స్ ఎర్రర్ అంటాం అనమాట. అంటే మన సింటెక్స్ మనం తప్పు రాసాం అనమాట. దీని గురించి మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తాను, కంగారు పడకండి. సో ఇక్కడ నేను తప్పు రాశాను కదా, అప్పుడు ఏం చెప్తుంది అనుకోనంటే నువ్వు ఇక్కడ తప్పు చేసావు, ఇక్కడ ఎర్రర్ ఉంది అని చెప్తుంది అనమాట. అక్కడతో ఆగిపోద్ది. మరి కింద స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చెయ్యదు. కావాలంటే ఇది చెక్ చేయండి. చూడండి, సురేష్ టెక్స్ ఫస్ట్ రాసింది ప్రింట్ అయ్యింది, తర్వాత 1 రాశాను, అది ప్రింట్ అయ్యింది. ఆ తరువాత ఇదిగో ఇక్కడ తప్పు ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ లేదు కదా. సో అందుకోసం ఏమని ఉంటుంది అనుకోనంటే రెఫరెన్స్ ఎర్రర్ కన్సోల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఉంటుంది అనమాట. ఇది నాట్ డిఫైన్డ్ అని ఎందుకు అంది అని నేను తర్వాత చెప్తాను. కాకపోతే గుర్తుంచుకోండి, ఇది రెడ్ కలర్లో ఉంది కదా, ఇది ఎర్రర్ అనమాట. సో అక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఆ కింద ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మరి అది ఎగ్జిక్యూట్ చేయదనమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం ఇక్కడ మనకి 2 అనేది ప్రింట్ అవ్వలేదన్నమాట. అదే కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. కంపైలర్ ఏం చేస్తుంది అనుకోనంటే మొత్తం 100 లైన్లు రాశారనుకోండి, మొత్తం చెక్ చేస్తుంది అనమాట. ఫస్టే ఎక్కడైనా ఎర్రర్లు ఉంటే ఇదిగో ఇక్కడ ఎర్రర్ ఉందని చెప్తుంది అనమాట. కానీ ఇంటర్ప్రిటర్ అలా కాదు, లైన్ బై లైన్ చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇదే మీరు కంపైలర్కి ఇచ్చుంటే అసలు మీకు ఈ అవుట్పుట్ కూడా రాదనమాట. ఎందుకంటే మొత్తం చెక్ చేస్తుంది, ఇదిగో ఇక్కడ ఎర్రర్ ఉందని చెప్తుంది అనమాట. మొత్తం ఓకే అయితేనే మొత్తం ఒక్కసారి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేసాము, మన యొక్క జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెక్ చేసామన్నమాట. సరే, జావా స్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని ప్రూవ్ చేయగలిగాము. కానీ జావా స్క్రిప్ట్ ఇంజిన్ గురించి చెప్పమంటే ఈ యొక్క ఇంటర్ప్రిటర్ గురించి ఎందుకు చెప్పాను అని మీకు డౌట్ రావచ్చు, అంతే కదా. నిజానికి ఈ యొక్క ఇంటర్ప్రిటరే మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనమాట. మీకు అదే చెప్పాను కదా, ఏదైనా డివైస్లో జావా స్క్రిప్ట్ రన్ అవ్వాలి అంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఉండాలి అని చెప్పాను కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ మన యొక్క ఇంటర్ప్రిటర్ అనమాట. అయితే ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాను, జావా స్క్రిప్ట్కి ఇచ్చినటువంటి అఫీషియల్ నేమ్ ఏంటి, ఎక్మా స్క్రిప్ట్ కదా. అందుకోసమే దీన్ని ఎక్మా స్క్రిప్ట్ ఇంజిన్ అని కూడా పిలుస్తామన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు చెప్పండి ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది. ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది మన యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే కదా. అయితే ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ని ఎవరు కనిపెట్టారు, మీరు గెస్ చేయగలరా? అవును, మీరు చేసినటువంటి గెస్ అనేది కరెక్టే. మన యొక్క బ్రెండన్ ఇచ్చే ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ని కనిపెట్టారనమాట. అయితే ఎప్పుడైతే 1995లో మన యొక్క బ్రెండన్ ఇచ్చు ఈ యొక్క జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ని కనిపెట్టారో, ఎందుకోసం కనిపెట్టారు,
స్టాటిక్ వెబ్సైట్స్ని డైనమిక్ చేయడానికి. అంటే ఆ యొక్క వెబ్సైట్ ఎక్కడ రన్ అవ్వాలి, బ్రౌజర్లో రన్ అవ్వాలి, అంతే కదా. సో ఆ యొక్క బ్రౌజర్లో ఇప్పుడు మన యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఉండాలి. అందుకోసమే ఈ యొక్క ఇంటర్ప్రెటర్ లేదా ఈ యొక్క జావా స్క్రిప్ట్ ఇంజిన్ని కనిపెట్టారనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ని మనం బ్రౌజర్లో పెట్టాలి కదా, అంటే ఏదో ఒక బ్రౌజర్ అనేది ఉండాలి కదా. అదే ఈ బ్రౌజర్ అనమాట. ఇంతకుముందు మీకు గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఇది ఏంటో తెలుసా, ఇది కూడా ఒక బ్రౌజర్ అనమాట. దీని పేరేంటి అనుకోనంటే నెట్స్కేప్ నావిగేటర్ అనమాట. సో 1995లో బ్రాండనిచ్ ఏం చేశారు అనుకోనంటే ఈ యొక్క ఇంటర్ప్రెటర్ ఏదైతే ఉందో దానిని మన యొక్క నెట్స్కేప్ నావిగేటర్లో పెట్టి అతను రాసినటువంటి జావా స్క్రిప్ట్ కోడ్ని ఈ యొక్క బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేశారనమాట. ఓకేనా. అయితే అక్కడికి కొన్ని సంవత్సరాల తరువాత ఇందులో కొన్ని ఆప్టిమైజేషన్స్ చేస్తూ ఈ యొక్క ఇంటర్ప్రెటర్ని కాస్త స్పైడర్ మంకీ అన్న పేరుతో మార్చారనమాట. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది, కాలం కదులుతూ ఉంది, కొత్త బ్రౌజర్స్ మార్కెట్లోకి రావడం జరిగింది. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎవరైతే ఈ యొక్క బ్రౌజర్ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళకు ఒకటి అనిపించింది, ఈ యొక్క ఇంటర్ప్రెటర్, ఈ యొక్క స్పైడర్ మంకీ ఏదైతే ఉందో అది అంత ఫాస్ట్గా లేదు అని వాళ్ళకి అర్థమైంది అనమాట. అందుకోసం వాళ్ళు ఏం చేశారు అనుకోనంటే ఎవరైతే ఈ యొక్క బ్రౌజర్ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళే జావా స్క్రిప్ట్ ఇంజిన్ని కూడా డెవలప్ చేసుకున్నారనమాట. సో ఆ విధంగా 2008లో ఎప్పుడైతే మన యొక్క క్రోమ్ అనేది వచ్చిందో ఆ క్రోమ్ని డెవలప్ చేసిన మన సుందర్ పిచై గారు ఏం చేశారు అనుకోనంటే V8 ఇంజిన్ అని చెప్పేసి వాళ్ళ ఓన్గా ఒక ఇంజిన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారనమాట. ఎందుకంటే ఈ యొక్క స్పైడర్ మంకీ అనేది కొంచెం స్లోగా ఉందని వాళ్ళకి అనిపించింది అనమాట. అందుకోసమే వీళ్ళేం చేశారు అనుకోనంటే ఈ యొక్క V8 ఇంజిన్లో కంపైలేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ రెండింటిని ఉపయోగించారనమాట. ఓకేనా. సో ఈ యొక్క కంపైలేషన్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారు అనుకోనంటే జస్ట్ ఇన్ టైం కంపైలర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క డీటెయిల్స్ అని మీకు అర్థం అవ్వాల్సినటువంటి అవసరం లేదు, బట్ జస్ట్ వినండి. జిట్ కంపైలర్ ఉంటుందన్నమాట, మనకి జావాలో కూడా ఇదే ఉపయోగిస్తారనమాట. అలానే ఈ యొక్క జిట్ కంపైలేషన్ ప్రాసెస్ని టర్బో ఫ్యాన్ అని అంటారు. ఈ డీటెయిల్స్ అన్ని మీకు అర్థం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా డీప్గా చెప్పాలి అనుకోనంటే ఇగ్నిషన్ అనేటువంటి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో వీళ్ళు ఈ కాన్సెప్ట్లన్నీ ఉపయోగించి ఎంటైర్ పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేశారనమాట. సో ఆ తరువాత ఈ యొక్క V8 ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కాబట్టి ఈ యొక్క మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అలానే ఒపారా బ్రౌజర్లు కూడా ఈ యొక్క V8 ఇంజిన్నే వాడడం మొదలుపెట్టారనమాట. ఆ తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాళ్ళు, సఫారీ వాళ్ళు వాళ్ళ ఓన్ జావా స్క్రిప్ట్ ఇంజిన్స్ని కనిపెట్టుకున్నారనమాట. కాకపోతే ఫైర్ ఫాక్స్ మాత్రం ఇప్పటికీ ఈ యొక్క స్పైడర్ మంకీనే వాడుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇదంతా ఎక్కడ మన యొక్క క్లయింట్ సైడ్ అనమాట, అంతే కదా. ఈ యొక్క బ్రౌజర్ అనేది ఏంటి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కదా. అలానే మన నోడ్ జేఎస్ ఎన్విరాన్మెంట్ ఉందని చెప్పాను కదా, ఈ యొక్క నోడ్ జేఎస్లో కూడా జావా స్క్రిప్ట్ని రన్ చేయడానికి కోసం ఈ యొక్క V8 ఇంజిన్నే వాడుతున్నారనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మనం రాసినటువంటి ఈ యొక్క జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసాము, క్రోమ్ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసామన్నమాట. అంటే మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరో తెలుసా, V8 ఇంజిన్ అనమాట. అందుకోసం మీకు ఇది చెప్పాను అనమాట. సో ఈ యొక్క V8 ఇంజిన్ ఏం చేస్తుంది అనుకోనంటే జస్ట్ ఇన్ టైం కంపైలర్ని వాడుకుంటుంది అనమాట. నిజానికి ఇది కంపైలర్ అండ్ ఎగ్జిక్యూటర్ రెండింటిని వాడుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఎవరైనా జావా స్క్రిప్ట్ అనేది కంపైలర్ లాంగ్వేజా లేకపోతే ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అని అడిగారు అనుకోండి, మీరు ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అనే చెప్పండి. ఎందుకోసం అనుకోనంటే కంపైలేషన్ జరిగినా అది రన్ టైంలోనే జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ని అది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడే దాన్ని కంపైలేషన్ చేసి వెంటనే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అనమాట. ఇదంతా ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసిన టైంలోనే జరిగిపోతుంది అనమాట. సో కాబట్టి మీరు కంపైలేషన్ ఇంటర్ప్రిటేషన్ అనేది రెండు వేరువేరుగా జరుగుతాయి అని మీరు అనుకోకండి అనమాట. సరే, ఫైనల్గా ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన యొక్క బ్రౌజర్కి అర్థమయ్యేది కేవలం జావా స్క్రిప్ట్ మాత్రమే. ఓకేనా. మీరు మీ యొక్క వెబ్సైట్స్ని డైనమిక్ చేయాలి అనుకుంటే, ఇంటరాక్షన్ చేయాలి అనుకుంటే దానికి అర్థమయ్యేది మాత్రం జావా స్క్రిప్ట్ కోడ్ అనమాట. అంటే .js ఫైల్స్ అనమాట. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, మరి మా ఫ్రెండ్ రియాక్ట్ JS యూస్ చేస్తున్నాడు, అందులో జావా స్క్రిప్ట్ కాకుండా టైప్ స్క్రిప్ట్ వాడుతున్నాడు అని చెప్పేసి. అలానే ఫ్లట్టర్ వాడేవాళ్ళు డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు. అలానే కొట్లిన్, ఫ్లో, బ్రైథాన్ ఏంటి అనుకోనంటే మనం పైథాన్లో రాస్తామన్నమాట. ఓకేనా. సో వీళ్ళు ఇది యూజ్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు కూడా బ్రౌజర్లోనే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కదా, బ్రౌజర్లోనే వెబ్సైట్స్ని రాస్తున్నారు కదా అని అనుకుంటే నిజానికి ఏం జరుగుతుంది అనుకోనంటే వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసినా, మీకేం చెప్పాను, బ్రౌజర్కి అర్థమయ్యేది మాత్రం జావా స్క్రిప్టే. సో అందుకోసం ఏం జరుగుతుంది అనుకోనంటే వీళ్ళు రాసినటువంటి ఈ యొక్క కోడ్ని జావా స్క్రిప్ట్లోకి ఆటోమేటిక్గా మార్చేస్తారనమాట. సో అవి మార్చడానికి మనకి ట్రాన్స్పైలర్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి కంపైల్ చేయడానికి కంపైలర్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసిన దాన్ని
జావా స్క్రిప్ట్లోకి మార్చడానికి, ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనకి ట్రాన్స్పైలర్స్ అని ఉంటాయన్నమాట. ఓకే, మీకు ఇప్పుడు దీని గురించి పెద్దగా అవసరం లేదు. నేను నెక్స్ట్ జావా స్క్రిప్ట్ కోర్స్ చేస్తాను కదా, అప్పుడు దీని గురించి మీకు డీటెయిల్గా చెప్తానన్నమాట. ఓకేనా? సరే, ఇప్పటికే చాలా డీటెయిల్డ్గా చాలా ఎక్కువ థియరీ నేర్చుకున్నాం కాబట్టి లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ని రాద్దాం. కానీ దానికన్నా ముందు ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ మనకి గుర్తున్నాయో లేదో తెలుసుకోవడానికి, ఇదే కాన్సెప్ట్స్ నుండి ఒకవేళ ఇంటర్వ్యూలో ఏవైనా క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా అడుగుతారు అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.